శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూలై 12 నుంచి ఆగస్టు 25 తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుంది అన్నమాట. వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది. అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే 45 రోజులు, అంటే జూలై నుంచి 12వ తారీఖు నుంచి 45 రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది. ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి గురువు మరియు కుజుడు యొక్క కాంబినేషన్ అనేది, ఆ యొక్క కంజక్షన్ అనేది ఎలా ఉండబోతుంది అంటే రెండు గ్రహాలు వృషభ రాశిలోనే కలవబోతున్నాయి అన్నమాట. గురువు కుజుడు. గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు అంత యోగాన్ని ఇవ్వదని చెప్పి నేను పూర్తిగానే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే జన్మరాశిలో గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి, అంటే కొన్ని పనులు సమయానికి జరగకుండా మధ్యలో అవరోధాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ధనస్థానాల్లో రవిగ్రహ సంచారం అనేది ఉంది. రాబోతున్నటువంటి గురువు కుజుడు యొక్క కలయిక అనేది 45 రోజుల పాటు జూన్ 12వ తారీఖు నుంచి ఉంటుంది. ఈ 45 రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. 45 రోజుల పాటు మనం గమనించినట్లయితే మొదటి నెల రోజులు అనేది ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. నెల రోజుల పాటు, ఎందుకంటే జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్య రీత్యా కూడా ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి. అదేవిధంగా జన్మరాశిలో కుజుడు గురువు కలిసిన, కుజుడికి గురువుకి మిత్రత్వం ఏముంది, అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కుజుడికి ఉన్నటువంటి త్రిపాద దృష్టి అంటారు. మొదటి దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం చతుర్థం మీద, అదేవిధంగా అష్టమం మీద పడుతుంటుంది. సప్తమం మీద వచ్చేటప్పటికి 90 degrees యాంగిల్లో ఉంటుంది అన్నమాట. చతుర్థం మీద ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆరోగ్య రీత్యా కొద్ది ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కుజుడి యొక్క దృష్టి వచ్చేటప్పటికి అష్టమం మీద కూడా ఉంటుందన్నమాట. అష్టమం మీద ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మళ్ళీ ఆరోగ్యాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ధనస్థానంలో జన్మ రాశిలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి సప్తమాన్ని చూస్తున్నాడు అన్నమాట. వైవాహిక జీవితంలో ప్రశాంతతను, అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ మిస్అండర్స్టాండింగ్స్, అంటే ఒకరి మీద ఒకరికి ఒక విషయం మీద ఒకటే మాట మీద ఉండకుండా ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంటుంది. ఇది అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అందుకని మొదటి నెల రోజులు అనేది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యకారకుడు కాదు. రవి శుక్రుడు ధనస్థానంలో కలిసి ఉన్నప్పుడు జూన్ 6వ తారీఖు తర్వాత శుక్రుడు తృతీయంలోకి వచ్చినప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. జూన్ 6వ తారీఖు ముందు వరకు రవి శుక్రుడు కలిసే ఉంటారు అనమాట. రవి శుక్రుడు కలిసి ఉన్నప్పుడు రవికి శుక్రుడికి కాంబినేషన్ అనేది సెట్ అవ్వదు, శత్రువులు. దీని రీత్యా ప్లస్ ధనస్థానంలో ఉన్నటువంటి రవి కూడా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ వడ్డీ వ్యాపారానికి కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండి అప్పుల విషయంలో ఎవరికి మీరు హామీలు ఇవ్వద్దు, అప్పులకి మీరు బాధ్యత అనేది తీసుకోవద్దు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పోలీస్ స్టేషన్లు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త ఉండడం అనేది ముఖ్యం. కోపాన్ని తగ్గించుకోవాలి. వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ఆ కోపం అనేది ఎప్పుడు లేనటువంటి కోపం అనేది వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని ఉండడం అనేది ముఖ్యం. మరియు రక్త సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి మీద కూడా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెల రోజులు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పరీక్ష కాలంగానే ఉంటుంది. రవి బుధుడు ధనస్థానంలో సమ్ములుగా ఉన్నప్పటికీ కూడా డబ్బులు వచ్చినటువంటి డబ్బులు నెలాఖరికి ఎల్లో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. దాని తగినటువంటి విధిగానే ఉంటుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఆగస్టు 15వ తారీఖు తర్వాత రవి తృతీయంలోకి మారబోతున్నాడు. అప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక రాశి వారికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా మళ్ళీ రీగెయిన్ అవడం జరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఆగస్టు 15 నుంచి ఈ రాశి వారికి నెల రోజుల పాటు రవి యోగకారకమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అది ఆ యొక్క నెల రోజులు అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ మొదటి నెల రోజుల మటుకు ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూసినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా డబ్బు రావటం జరుగుతుంటుంది. ధైర్యం అనేది పెంపొందించడం అనేది జరుగుతుంటుంది. స్త్రీలతో పరిచయాలు అనేది ఏర్పడతాయి.
ఈ యొక్క విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో సత్సంబంధాలు అనేది ఏదో విధంగా మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే కుటుంబ పరంగా కానీ లేకుండా మిగతా విషయాల్లో కానీ. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. మెడిటేషన్ చేయండి. ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి లేదు, కనిపించట్లేదు. అలా ఉంది. మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఆగస్టు 15వ తారీఖు వరకు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా చదవాలి. ఎందుకంటే గోచార రీత్యా జన్మరాశిలో గురువు సంచారం జరుగుతున్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వరన్నమాట. అదే విద్యాపరంగా కూడా కొంచెం కష్టపడి చదవాలి. రేపు 15వ తారీఖు తర్వాత, ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి ఒక నెల రోజుల పాటు విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. కష్టపడి చదివేటువంటి వారు, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, రాసేటువంటి వారికి కూడా నెల రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మరి మిగతా వారికి కూడా పొందగలం జరుగుతుంది. మరి మిగతా విషయాలు మనం గమనించట్లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వచ్చేటప్పటికి కొంచెం కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అష్టమంలోకి కుజగ్రహ దృష్టి పడినప్పుడు అది ఈ రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. వైవాహిక జీవితంలో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ, ఆరోగ్యపరంగా కూడా స్త్రీలకి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి ఉన్నటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. వారి యొక్క జీవితంలో కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఈ రాశి వారికి ధనస్థానంలో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు, గురువు కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు యొక్క దృష్టి ఇందా చెప్పినట్టుగా కూడా అనుకూలంగా లేదు. అదేవిధంగా రవి బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ ముందు కూడా ఒకటి ఫామ్ అయింది. రవి ఆగస్టు 15వ తారీఖు వరకు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, ఫైనాన్షియల్ రొటేషన్స్లో కానీ, డబ్బు పరంగా కూడా సమయానికి డబ్బు అందగా కొన్నిసార్లు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక విషయాలు పరిగణన తీసుకోండి. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ విషయాల నుంచి బయటికి రావడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది కూడా మనం చూద్దాం. మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా మొదటి పరిహారంగా వీరు వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, వాటితో పాటు సింధూరాన్ని ధరించాలి. నిత్యం సింధూరాన్ని ధరించినట్లయితే ఈ 45 రోజుల పాటు, ఎందుకంటే జన్మరాశిలోనే కుజుడు ఉంటాడు కాబట్టి అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి సింధూరాన్ని ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ధనస్థానంలో రవి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. సూర్యారాధన అనేది చేయాలి. ఇంట్లో సూర్యగ్రహ ఆరాధన చేయొచ్చు. యోగాలో కూడా వచ్చినప్పటికీ సూర్య నమస్కారాలు చేయటం అనేది ఉంటుంది. చాలామంది యూట్యూబ్లో కూడా చూడొచ్చు. వాటిని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే సూర్యారాధనకి సూర్య నమస్కారాల కన్నా షార్ట్ కట్ అనేది ఎక్కడ లేదన్నమాట. ఇక పరిహారాలు చేయండి. విద్యార్థులు కూడా ఈ యొక్క విషయాలు చేసుకోవటం, దైవారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.